అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చుక్క రంజిత్ కుమార్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ అలవాట్లే మీ జీవితాన్ని వెనక్కి లాగుతాయి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఈ అలవాట్లు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు. జీవితంలో జరుగుతున్న కొన్ని పరిణామాలని మార్చే విధంగా రూపుదిద్దుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద కలలుంటాయి. మంచి ఉద్యోగం, మన జీవితంలో ఏదో సాధించాలని, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలని ఉంటాయి. కానీ అందరికీ ఒకే ఒక్క ప్రశ్న. మనల్ని నిజంగా మన ఆర్థిక పరిస్థితులు, మన అలవాట్లు వెనక్కి లాగుతున్నాయా? లేకపోతే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వెనక్కి లాగుతున్నాయా అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని నిజంగా వెనక్కి లాగే పరిస్థితుల లేక మన అలవాట్ల అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మన ఎదుగుదలను అడ్డుగా ఉండేది బయట ప్రపంచం కాదు, మనం ప్రతిరోజు చేసే మన అలవాట్లు. సో ఈ వీడియోలో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మొదటగా మన పనిని మనం వాయిదా వేయడం, అంటే మన వర్క్ని, అది చదువుకోవడం కానీ ఏదైనా వర్క్ అయినా కానీ పనిని వాయిదా వేయడం. అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అరే ఈరోజు బాగాలేదేమో, అరే సోమవారం చేద్దాం అనే ధోరణిని మనం వానుకోవాలి. ఒక పనిని ప్రొలాంగ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్ చేసేది ఉంటే అది ఇప్పటికిప్పుడు కంప్లీట్ అయింది అనుకో, మనకు నెక్స్ట్ డే అనేది న్యూ కాన్సెప్ట్తో మన ముందుకు రావడం జరుగుతుంది. అలాగే కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. సో ఇప్పటి వర్క్ని ప్రొలాంగ్ చేయకుండా ఇప్పటి వర్క్ని అప్పుడే చేయడం ద్వారా మనకి ఎంతో సమయం ఉంటుంది. కొత్త ఆలోచన విధానాన్ని కూడా మనము రూపుదిద్దుకోవచ్చు. అలాగే పాయింట్ నెంబర్ 2, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడపడం. మనం పడుకుంటాం, లేవగానే పొద్దులు చేసే పని ఏంటో తెలుసా? మనం లేవగానే కళ్ళు తెరవగానే మన చేయి పోయేది ఫోన్ దగ్గరికి. వెంబటే లేవడంతోనే మనం ఫోన్ని సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎన్ని రిలేటెడ్ సోషల్ మీడియా యాప్స్ని మనం ఓపెన్ చేస్తాం. అంటే పొద్దున్నే ఇన్స్టాలో కానీ, షార్ట్స్ వీడియోస్ కానీ, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కానీ చూడడం ద్వారా ఏమవుతుంది అంటే 30 మినిట్సే కదా, 40 మినిట్సే కదా అని మనం చూస్తాం. కానీ అది ఏమవుతుంది, డే వచ్చేసరికి 5-6 అవర్స్ ఆ వీడియోస్కి వెళ్ళిపోతుంది. సో సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగం తగ్గించాలి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి నువ్వు ఇతరులతో పోల్చుకోవడం. అరే మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు, నేనేం చేయలేకపోతున్నాను, స్టిల్ ఐఎమ్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నా వల్ల కాదేమో, నా వల్ల రాదేమో అని నువ్వు పక్కనతో కంపేర్ చేసుకోవడం అనేది స్టాప్ చేయాలనేది పాయింట్ నెంబర్ 3. ఎందుకంటే నీ ఎఫర్ట్స్ నువ్వు ట్రస్ట్ చేయి. వన్ డే యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. అంతేగాని పక్కనతో కంపేర్ చేసుకోవడం ద్వారా నువ్వేం చేయలేవు. సో నీ జర్నీ ప్రాసెస్ని నువ్వు ట్రస్ట్ చేయి. అలాగే పాయింట్ నెంబర్ 4, నేర్చుకోవడం ఆపేయడం. లెర్నింగ్ ఈజ్ ఏ న్యూ స్టెప్ ఆఫ్ సక్సెస్. అంటే కొత్త విషయాలు అనేది మన జీవితంలో నేర్చుకోవడం ద్వారా మనము ఫ్యూచర్లో ఎంతో డెవలప్మెంట్ పొందుతాం. సో లెర్నింగ్ అనేది ఆపేయద్దు. చిన్న పెద్ద అనేది ఉండదు. ప్రపంచం అంటేనే లాట్ ఆఫ్ థింగ్స్ అనేది మనము ప్రపంచం ద్వారా లెర్న్ చేసుకోవచ్చు. సో లెర్నింగ్ అనేది ఆపేయద్దు. అలాగే తప్పులకు బాధ్యత తీసుకోకూడదు. ఒక మిస్టేక్ అయింది, దానికి బాధ్యత నేను మిస్టేక్ చేస్తే దాని బాధ్యత నేనే మిస్టేక్ తీసుకోవాలి. కానీ ఈ డైలీ లైఫ్లో ఏమైతే అంటే పక్కన మీరు ఆ తప్పులు వేయడం. సపోజ్ నేను డిగ్రీ చేస్తాను, మా డాడీ బీటెక్ చేయమన్నాడు, నేను డిగ్రీ చేస్తుంటే సెమిస్టర్లో బ్యాక్లాగ్ పడ్డదంటే లేదు నువ్వు డిగ్రీ చేయడం ద్వారానే నాకు బ్యాక్లాగ్ పడ్డది, అదే నేను బీటెక్ చేస్తే నాకు ఇది కాదేమో అనేది ఆ దూరాన్ని మానుకోవాలి మనం. సో ఏ తప్పు చేసినా కూడా తప్పు నీదే, తప్పు చేసింది నువ్వే. కాబట్టి నువ్వు నిందించుకుంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది. అలాగే నీ తప్పుని ఇతరుల మీద డిపెండ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పాయింట్ నెంబర్ 5, లక్ష్యం లేకుండా ముందుకు పోవడం. మనం ఒక డెస్టినేషన్ ఉంది, మనకు అక్కడ గోల్ ఉంది. ఈ డెస్టినేషన్లో అక్కడ గోల్ ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్తాం. అంతేగాని అక్కడ గోల్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. అందుకని లక్ష్యం లేకుండా వెళ్ళడం అనేది అది మంచి పద్ధతి కాదు. మనం ఎక్కడికో వెళ్తున్న లక్ష్యం ఏందో మనకు తెలుస్తేనే అది బాగుంటుంది. ఒకవేళ తెలియలేదు అనుకో, మనం ఎక్కడికి వెళ్తాం, స్కోప్ అనేది ఉండదు. సో లక్ష్యం లేకుండా జీవించడం, లక్ష్యం లేకుండా
మనము ఏ జర్నీ అయినా స్టార్ట్ చేయడం లక్ష్యం లేకుండా ఎన్ని బిజినెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ నువ్వేమన్నా చేస్తున్నావు అంటే అది రిలేటెడ్ దేనికోసం చేస్తున్నావు అనేదే నువ్వు ఒకసారి నీ దృష్టిలో ఊహించుకోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే హెల్త్ హెల్త్ కూడా మనము డైలీ లైఫ్లో ఎంతో సమయం కేటాయించాలి. ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి హెల్త్ రిలేటెడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్, ది వాల్యూ ఆఫ్ మనీ. మనీ విలువ తెలుసుకోకపోవడం, విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఉన్నప్పుడు ఖర్చు చేయడం, లేనప్పుడు అరే నా దగ్గర అమౌంట్ లేవు అని బాధపడడం. మనీ రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఎంతో అవేర్నెస్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అమౌంట్ని మనం సేవింగ్ చేస్తేనే అది ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి అయినా సరే నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఫ్యూచర్కైనా అది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మనీ రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఎంతో లెర్న్ చేయాలి. సో అవేర్గా ఉండడం అనేది మంచిది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే మన లైఫ్ లెసన్స్ కానీ డైలీ కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన చుక్క రంజిత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.